ఈరోజు కథ సోమరిపోతు పంది. ఒక అందమైన గ్రామం పక్కన చిన్న అడవి ఉండేది. ఆ అడవిలో చిట్టి అనే ఒక చిన్న పంది ఉండేది. చిట్టి చాలా ముద్దుగా ఉండేది కాని కొంచెం అలసత్వం ఎక్కువ. రేపు చేస్తాను, తర్వాత చేస్తాను అనేది చిట్టి ఫేవరెట్ మాట. చిట్టి ఉదయం లేచేది కాదు, చిట్టి తినడం పడుకోవడం తప్ప ఏం చేసేది కాదు. చిట్టికి బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి కుందేలు. బుజ్జి చాలా చురుకైనది, క్రమశిక్షణగా ఉండేది. ఉదయం లేచి అడవిలో తిరిగి ఆహారం తెచ్చుకోవడం, తాను ఇల్లు శుభ్రం చేసి తినేసి తర్వాతే ఆడుకునేది. బుజ్జి చిట్టికి ఎన్నోసార్లు చెప్పింది, చిట్టి, పని ముందే చేస్తే మనసు హాయిగా ఉంటుంది. చిట్టి నవ్వుతూ చెప్పేది, నువ్వు చాలా సీరియస్ బుజ్జి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇంకో స్నేహితురాలు చిలుకమ్మ. ఆమె చాలా తెలివైనది. అడవిలో ఏం జరుగుతుందో ముందే తెలుసుకుంటుంది. పెద్ద జంతువుల మాటలు విని చిన్నవాళ్లకి చెబుతుంది. ఒకరోజు చిలుకమ్మ చాలా ఆందోళనగా వచ్చింది. త్వరలో భారీ వానలు వస్తాయట, గాలులు కూడా గట్టిగా వీస్తాయట అని చెప్పింది. చిలుకమ్మ మాట విన్న వెంటనే బుజ్జి కుందేలు తన ఇంటిని బలంగా చేయడం మొదలుపెట్టింది. చెక్కలు తెచ్చి మట్టితో గోడలు బలపరిచింది. చిలుకమ్మ కూడా తన గూడు మరింత సురక్షితంగా మార్చుకుంది. కాని చిట్టి మాత్రం నవ్వింది. అయ్యో, వానలు ప్రతి ఏడాది వస్తాయి కదా, ఇంత హడావిడి ఎందుకు? చిట్టి ఇల్లు చాలా పాతది, గోడలు బలహీనంగా ఉన్నాయి. అయినా చిట్టి పట్టించుకోలేదు. రోజంతా ఆడుకోవడం, నదిలో నీళ్లు చల్లుకోవడం, స్నేహితులతో నవ్వుకోవడం, ఇదే పని. ఒక రాత్రి ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. మెరుపులు, ఉరుములు, భారీ వర్షం మొదలైంది. గాలి బలంగా వీసింది. బుజ్జి కుందేలు తన ఇంట్లో సురక్షితంగా ఉంది. చిలుకమ్మ గూడు చెట్టుకు బాగా కట్టుకుని ఉంది. కాని చిట్టి ఇల్లు, గోడలు కంపించసాగాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దం. చిట్టి ఇల్లు కూలిపోయింది. చిట్టి భయంతో ఏడ్చింది. నేను ముందే వినాల్సింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వర్షంలో తడుస్తూ చిట్టి బుజ్జి ఇంటివైపు పరుగెత్తింది. బుజ్జి తలుపు తెరిచి చిట్టిని లోపలికి తీసుకుంది. భయపడకు చిట్టి, స్నేహితులం కదా అంది. కొద్దిసేపటికి చిలుకమ్మ కూడా వచ్చి, కష్టం వచ్చినప్పుడు కలిసి ఉండాలి అంది. వాన ఆగిన తర్వాత 3 స్నేహితులు కలిసి చిట్టి ఇల్లు మళ్లీ కట్టాలని నిర్ణయించారు. ఈసారి చిట్టి కూడా శ్రద్ధగా పని చేసింది. మట్టిని మోసింది, చెక్కలు తెచ్చింది. పనిచేస్తూ చిట్టి అనుకుంది, నేను ముందు పని చేస్తే ఇంత కష్టం వచ్చేది కాదు. కొన్ని రోజుల్లో కొత్త ఇల్లు సిద్ధమైంది. ఇది చాలా బలంగా ఉంది. చిట్టి అందరికీ చెప్పింది, ఇక నేను అలసత్వం వదిలేస్తాను, పని ముందే చేస్తాను. ఆ రోజు నుంచి చిట్టి ఉదయం లేవగానే ఇల్లు శుభ్రం చేసేది. పనులు అయిపోయాకే ఆడుకునేది. స్నేహితులతో కలిసి నవ్వుతూ బాధ్యతగా జీవించడం నేర్చుకుంది. నీతి: పని వాయిదా వేయకండి, బాధ్యత నేర్చుకోండి, స్నేహం కష్టంలో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్